దసరా నవరాత్రిలో 6వ రోజు నైవేద్యం సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. రండి. ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ జీడిపప్పు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చండి. జీడిపప్పు ఆ నేతిలో త్వరగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 నేతిలో వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని 1 కప్ సేమియాని వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ బౌల్లో 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. 1 కప్ సేమియాకి 2 కప్పుల వాటర్. 2 కప్స్ తీసుకొని మరిగే వరకు ఉంచాలి. మరిగిన తర్వాత సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా వాటర్లో బాగా ఉడికాక చేత్తో మెదిపి చూస్తే మెత్తగా అయిందో లేదో తెలుస్తుంది, అంటే సేమియా ఉడికినట్టు. ఇలా అయిన తర్వాత 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ కొలత. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ వేసుకున్నా బాగోదు. మనకి ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గరకు అయ్యాక ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చివరిగా ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేండి. ఇదంతా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే సేమియా కేసరి రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.